ఎందుకంటే అందరికి ప్రపోజ్ చేస్తున్నాను నేను. అసలు క్రష్ గురించి చెప్పమంటే చెప్పట్లే, లవర్ గురించి చెప్పమంటే చెప్పట్లే. సరే ఫైనల్ గా ఎట్లానో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటావు కదా, ఎలాంటి అమ్మాయి కావాలి, ఏ క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ హ్యూమన్ అమ్మాయిలో ఏమి ఉండాలి? అందమైనవో చెప్పాలా లేకపోతే అందమైనవా? అర్థమైంది అంటే కళ్ళు అందంగా ఉండాలి, ముక్కు అందంగా ఉండాలి. ఇంతే ఇంత ఈ ఉంటే చాలా పడిపోతావా? నేను చెప్తాను, నేను అడుగుతున్నాను. క్వాలిటీ నీ పరంగా సరే ఓకే. అంటే నాకు ఎలా క్వాలిటీస్ అంటే ఎప్పుడు చూడలేదు నేను. అమ్మాయిని చూసి చాలు, క్వాలిటీస్ మనకి ఎందుకులే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెద్ద అబద్ధం. అరే నేను చెప్పింది నిజంగా చెప్తున్నాను. సరే చెప్పు. ఒక అమ్మాయి బాగుందంటే ఓకే, క్వాలిటీస్ మనకి ఎందుకు? హాయ్ బాయ్ అంటే బాయ్, హాయ్ బాయ్ ఓకే, మధ్యలో ఏదో ఇచ్చావేంటి నువ్వు? అంటే విజువల్ రాలేదు సడన్ గా, ఇంకేదో వచ్చింది అంతేగాని. సో అలాగా ఎందుకంటే మనం లవ్ చేయలేదు కాబట్టి మనకు తెలియదు, ఒక్క లవ్ చేసాం. సో ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ చూపిస్తా. ఫొటోస్? యా, నీ సీక్రెట్ వీడియోలు కూడా వచ్చాయి, వీడియోలు ఫోటోలు వచ్చాయి. నాకు వస్తాయి. మా ఇంటికి రావద్దని చెప్పా కదా నీకు. ఎంక్వైరీ చేశాను నేను, నా షో గురించి నేను చేసుకున్నాను. అబ్బా ఏంటబ్బా నేనేం చేసినా మీకు వీడియోలు ఎందుకు వస్తాయి? మీకు ఎందుకు వీడియోలు ఏం చూస్తారు మీరు అందులో? ఇప్పుడు వచ్చాయి, అక్కడ 6 ఉన్నాయి, ప్రతిదీ చూపిస్తా నేను. మొత్తం నీదంతా బయట పెట్టిస్తా పండు. సో ఫస్ట్ ఫోటో చూద్దాం. మోడల్ సూపర్ మోడల్, హడల్ ఉండదడల్. ఓడి బాబాయ్ అది నిజంగా నువ్వేనా? ఒక్కటి కూడా నాకు పోలిక కనిపించట్లేదు, కొంచెం కూడా పోలిక కనిపించట్లేదు. అప్పుడు మరీ హ్యాండ్సమ్ ఉన్నాను రా, గుర్తుపట్టలేనంత. అసలు తినవా నువ్వు? డైట్ చేసావా? అప్పుడు చెప్పాను కదా నేను 3 సంవత్సరాలు కష్టపడ్డాను. అదే అప్పుడే అది ఆ కష్టపడినప్పుడు తీసుకున్న ఫోటో. అంత కష్టంలో కూడా నీ స్టైల్ ఎక్కడా తగ్గలేదు. నేను ఆ ఫోటో చూపించే మా ప్రతి ఫ్రెండ్ కి అరే ఒక 100 రూపాయలు ఇవ్వమంటారు, నేను బక్క చిక్కిపోయిన అడిగి ఇచ్చారు 100 రూపాయలు. ఏమనుకుంటున్నావు ఆ ఫోటో? అది మరి నెక్స్ట్ ఫోటో చూద్దామా? ఏంటి ఇలాంటి ఫోటోలు పెట్టారు ఇలా? చూసావా ట్రాన్స్? ఓకే, ఇందాకించి అమ్మాయి క్రష్, లవర్, కళ్ళు, ముక్కు అంటున్నా, ఇదేనా కొంపదీసి ఏంటి? అది నేను నా క్వాలిటీస్, నాకు కాబోయే అమ్మాయి ఎలా ఉండాలో నువ్వే చూపించా. ఈ ఫోటో వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? ఒక్కసారి సోషల్ మీడియా నన్ను చూస్తున్నా చూడు, ఆడు చూడు. బా ఆడేం చూస్తున్నా నాకు అర్థం కాలేదు. ఆ ఫోటో వెనకాల స్టోరీ అంటే ఏం చెప్తానంటే అయినా నాకు అర్థం కావట్లేదు. ఈ సాంగ్ ఎందుకు నువ్వు చేయాలనుకున్నావు? నీకేంటి అంత పిచ్చి ఆ సాంగ్ అంటే? అక్కడి నుంచి యాక్చువల్లీ ఆ సాంగ్ చేసినాక ఎవరైతే చేశారో వాళ్ళకన్నా నీది ఎక్కువైపోయింది. నువ్వు తీసుకొచ్చావు బయటికి యాక్చువల్లీ ఈ సాంగ్ ని. ఏంటి సడన్ గా అనుకున్నాం, అది ఏదో ఏ సాంగ్ చేయాలరా ఈసారి అనుకున్నాం. లేడీ గెటప్ అయితే అనుకున్నాం, లేడీ గెటప్ చేయను ఒకసారి అని చెప్పేసి మా వాళ్ళు అంటే ఓకే లేడీ గెటప్ ఓకే. డైరెక్టర్ కూడా అది అన్నారు. సరే ఏం సాంగ్ చేద్దాం అన్నప్పుడు నాకు అన్ని సాంగ్లు చూస్తాను కానీ అందరూ అన్ని సాంగ్లు చేశారు. చేసిన అవే సాంగ్ కాదు, కొత్త సాంగ్ ఏదైనా ఎవరు చేంజ్ సాంగ్ చేయాలని నేను అనుకున్నా. అలా సర్చింగ్ చేస్తూ ఉంటే పలాస మూవీలో అప్పుడు ఈ సాంగ్ చూసా. సరే ఈ సాంగ్ ఏదైనా కొత్తగా ఆలోచిద్దాం చేద్దాం అన్నప్పుడు ఈ ఆలోచన వచ్చింది అనమాట. కథ గెటప్ ఇలా వస్తుంది నేను అనుకోలేదు ఫస్ట్, కానీ చాలా బాగా వచ్చింది. మీ చెల్లి నువ్వు అన్నట్టు కింద నుంచి పై వరకు ప్రతిసారి అలా చూడకమ్మా తల్లి, ఎలా చూస్తున్నా కిందకి పైకి. ఎలా చూస్తాను ఇలాగా. సరే నెక్స్ట్ ఫోటో చూద్దాం. ప్రదీప్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే తను చాలా మంచోడు అందరూ తెలుసు, కానీ ఆయన ఏదైనా మంచి చేసినా ఎవరు చెప్పుకోడు. అది ఆయన ఉన్న పెద్ద గొప్పతనం అనుకోండి నేను. ఎందుకంటే హెల్ప్ చేశారు, తను హెల్ప్ చేయడానికి కాదు, కొంతమందికి హెల్ప్ చేశారు ప్రాబ్లం ఉన్నప్పుడు. కానీ ఏం చేసినా వాళ్ళు, ఇప్పుడు ప్రసాద్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అయింది, కాల్ యాక్సిడెంట్ అయింది, అప్పుడు కూడా ఆయన పర్సనల్గా తనకి హెల్ప్ చేశాడు. నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేశారు, కానీ ఎక్కడ చెప్పనివ్వరు. ఓపెన్గా ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, అప్పుడు నాకు నేను డి స్టార్టింగ్ స్టేజ్ ఉండేటప్పుడు బాయ్స్ అందరూ వచ్చారు కదా, ఒక సర్టన్ స్టేజ్లో మాకు పేమెంట్స్ కొద్దిగా లేట్గా, అంటే చేసిన తర్వాత పడతాయి కదా, చేసేటప్పుడు కొద్దిగా ఫినాన్షియల్గా లో ఉండేటప్పుడు ఆ గ్రూప్ బాయ్స్ వస్తారు కదా, వాళ్ళకి ఫుడ్కి అట్లా కొద్ది ఇబ్బంది అయినప్పుడు ప్రదీప్ అని నాకు ఇచ్చాడు అనమాట. నేను టీవీలో కూడా చెప్పా ఈ విషయం, టీవీలో కూడా ఆయన చెప్పనివ్వలే, అది కట్ చేశారు. మేబీ ఆయనకి ఇష్టం లేదేమో అలా చెప్పించుకో, అంటే అదే ఆయన గొప్పతనం అనుకో. బట్ మనకి హెల్ప్ చేసిన వాళ్ళ గురించి మనం చెప్పడం మన ధర్మం. సో ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. ఓకే, నీ నెక్స్ట్ ఫోటో చాలా క్లోజ్ అయిపోయారు అనమాట. అంటే ఇప్పుడు ప్రదీప్ అన్న గురించి ఎలా చెప్పానో సేమ్ అలానే శేఖర్ మాస్టర్ కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఎలాంటి వాళ్ళు ఇప్పుడు
ఆయన చేసుకున్న మంచి బయట చెప్పుకోరు, బట్ వాళ్ళ మీద చాలా మటు రూమర్స్ వస్తూ ఉన్నా కూడా వాళ్ళు తీసుకుని దాని గురించి మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు. అలాంటి మనుషులు కొంతమంది ఉంటారు, అందులో మన శేఖర్ మాస్టర్ ఒకరు. అవును. ఈ మధ్యన బాగా వైరల్ అవుతున్న ఫోటో ఇది. అందుకే పెట్టాం అంటే సినిమాలు కనిపించింది, అందుకే వైరల్ చేసుకున్నాం ముందే. అర్థమైంది, నువ్వు పెట్టినప్పుడే నాకు అర్థమైంది. చెప్పు ఏంటి ఆ అయితే నీకు గెటప్? ఇంకో ఫోటో చూపించాలి, నేను ఏంటి ఫీల్ అవుతావు. ఏంటి? చూపించను. వద్దులే మాకు. మహేష్ బాబు గారితో ఫోటో తెలుసు నా దగ్గర. ఆ ఫోటోలో నేను మహేష్ బాబు గారు ఒక్కలాగే ఉంటాం, సేమ్ అన్నదమ్ముల్లాగా, హెయిర్ స్టైల్ అన్ని. ఓకే, ఏంటి అది గెటప్ కి ఏంటి, ఏం గెటప్ అది? పనివాడి గెటప్ వేసావు? యాక్చువల్గా సెట్ లో అది సాంగ్ షూట్ అన్నమాట. ఒక సాంగ్ ఉంది, మన గుంటూరు గారు తెలిసిందే కదా మూవీ. అందులో శ్రీలీల గారు మహేష్ బాబు గారు ఒక సాంగ్, ఒక మాస్ మసాలా ఒక సాంగ్ చేస్తారనమాట. ఒక పీక్స్ ఉంటది అనమాట సినిమాకి అది. ఇప్పుడు ఎలాగంటే మన గబ్బర్ సింగ్ లో ఏంటది మన మిమిక్రీ సాంగ్స్ పాడతారు, ప్యారడీ సాంగ్స్ పాడతారు, ఎలాగో ఈ సినిమాలో ఇది ఒక కంటెంట్ ఉంటది అనమాట. ఆ సాంగ్ లో ఉంటుందా, మూవీలో ఉంటుందా? ఇది మూవీలోనే. మూవీలో ఒక పార్ట్ ఇది. అంటే ఇది ఒక సాంగ్ అని కాదు కానీ ఒక పార్ట్. ఓ అమ్మో, నాకు తెలిసి మహేష్ బాబు గారిని ఒక యాంగిల్ లో చూస్తారు మీరు. సూపర్. ఫ్యాన్స్ కి అయితే పండగ, మామూలు పండగ కాదు. త్రివిక్రమ్ సార్ బాగా అంత మంచి ఆఫర్ ఎలా వచ్చింది నీకు? అది ఇది కూడా శేఖర్ మాస్టర్ తీసుకుని వెళ్ళారు, పిలిచారు. అంటే యాక్చువల్గా త్రివిక్రమ్ సార్ కూడా అన్నారు ఇందులో ఈ అబ్బాయి ఉంటే బాగుంటది కదా అని చెప్పేసి. సో శేఖర్ మాస్టర్ నన్ను అడుగుంటారు, నన్ను పక్కకు తోసి నీ పేరు ఇస్తుంటావు. చెప్పేవేంటి? అవసరం లేదు, మా వాళ్ళకి తెలుసు. అది ముందు తెలిసి ఉండాలి, ఇప్పుడు కాదు నీకు. మా వాళ్ళకి తెలిస్తే చాలు, నీకు ఎందుకు తెలియడం. సో నెక్స్ట్ ఫోటో చూద్దామా? మదర్ది ఒక ఫోటో కూడా లేదు. నాకు దాన్ని ఏమంటారు, పిల్లలకి అది జ్ఞానం తెలిసి వచ్చాక అందరూ ఎవరు ఏంటని తెలుస్తుంది అంటారు కదా. అది వచ్చాక నాకు తెలిసాక మదర్ లేరని నాకు తెలుసు. అంటే నాకు ఇది లేనప్పుడు, మదర్ చనిపోయినప్పుడు వచ్చింది కదా మదర్ లేరని తెలుసు. కానీ నేను చాలా వరకు ఒక ఫోటో కోసం ట్రై చేస్తా, ఎలా ఉంటుంది చూడాలని చెప్పేసి మదర్ని. సో అలాగా ఈ ఫోటో ట్రై చేస్తే ఈ ఫోటో దొరికింది, అది అలా ఉంచుకున్నా. నేను నా కాలేజ్ డేస్లో కూడా ఆ ఫోటో పక్కన పెట్టి మంచం మీద పడుకునేవాడిని. అంటే ఇదేదో కల్పించి చెప్తుంది కాదు, ఏమీ కాదు, కానీ ఇది ఓపెన్గా చెప్తున్నాను. అంటే నేను ఎవరినో చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యానా ఏంటి ఇవన్నీ కాదు. అంటే సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఇవన్నీ కాదు, ఒక ఎమోషన్ అనమాట. ఏంటంటే మనం ఒంటరిగా ఉండేటప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తామో అదే రియల్ ఎమోషన్ వాళ్ళ మీద. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, మరి ఎవరికి తెలుసలేదు నాకు తెలియదు. ఎందుకంటే మనతో అందరూ ఉండేటప్పుడు మనం ఎవరి గురించి ఆలోచించాం. ఫ్రెండ్స్ కానీ ఉన్నా కూడా, ఫ్యామిలీ ఉన్నా కూడా, పర్టికులర్ ఒక పర్సన్ గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం. ఎవరి గురించి మనం ఆలోచించామంటే డెఫినెట్గా వాళ్ళ మీద మనకు ఎఫెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. నేను కాలేజ్ డేస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సింగిల్ రూమ్స్ అనమాట మా కాలేజ్లో. నేనైతే రూమ్లో ఏదైనా బాధ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇలాంటి, నేను చెప్పాను కదా 3 years నేను ఇబ్బంది పడ్డాను, ఫినాన్షియల్గా ఇబ్బంది పడి నేనే సంపాదించుకోవాలనే సిచ్యువేషన్ ఉండేటప్పుడు కూడా నేను ఆలోచించినప్పుడు నాకు మైండ్లో ఫస్ట్ వచ్చేది మా అమ్మ. అంటే ఒంటరిగా కూర్చునేవాడిని, డాడీ ఫోన్ చేస్తే మాట్లాడతారు, బాబాయ్ వాళ్ళతో మాట్లాడచ్చు. అలా కాదు, నాకు నా మనసులో ఉన్నది వీళ్ళతో ఎప్పుడు చెప్పుకుంటా, కానీ నేను చెప్పుకోవడానికి ఇంకో ఎవరో నాకు కావాలి, వీళ్ళతో షేర్ చేసుకుంటూ కొద్దిగా ఇంకా రిలీఫ్ అవుతుంది అనే ఫీలింగ్లో నాకు వచ్చేది మా అమ్మ. గుర్తొచ్చేది ఫస్ట్ మా అమ్మ. బెడ్ మీద కానీ లేదా కిటికీ దగ్గర కానీ, కిటికీ ఓపెన్ చేస్తే సూర్యుడు చంద్రుడు కనిపిస్తాడు, ఓపెన్ అలా ఉంటుంది. కిటికీ దగ్గర ఫోటో పెట్టుకొని అలా చూస్తున్నవాడిని. అదే మన ఏ ట్రాన్స్ఫర్ ఉంటో మనకు తెలియదు. అలా కాసేపు చూస్తాను, కొద్దిగా 2-3 అలాగా ఆలోచించుకుంటా, ఎందుకు మిస్ అయ్యాము, ఎందుకు నా లైఫ్ ఏంటి ఇలాగా, నువ్వు ఉంటే బాగుండేది. ఇది నేను నా 4 years 5 years ఆ లోపల ఉన్నప్పుడు జరిగింది ఇది. సో నేను అప్పటికే మా బాబాయ్ దగ్గర ఉన్నా. అదొక అంటే అదే నేను చాలా మిస్ అయినప్పుడల్లా ఈ ఫోటో అయితే నేను చూస్తూ ఉంటాను. ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఏమైనా ఫోటోలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడుగుతుంటా నేను. వాళ్ళ ఫ్రెండ్స్ అంటే అమ్మది కలకట్ట అనమాట.
వాళ్ళ అమ్మకి ఫ్రెండ్ ఒక ఆమె ఉందన్నమాట. ఆమె నాకు రీసెంట్గా నా నెంబర్ తీసుకుని మాట్లాడడం జరిగిందనమాట. నేను ఫస్ట్ అడిగిన మాట ఏంటంటే, మా అమ్మ ఫోటోలు ఇంకేమైనా ఉన్నాయి మీ దగ్గర, ఇన్ కేసు ఉంటే దాన్ని పంపించండి అని చెప్పి రీసెంట్ ఇంకో ఫోటో పంపించాను అనమాట. సో అది మళ్ళీ మా డాడీకి నేను ఫార్వర్డ్ చేయడం, మా డాడీ కూడా చూడడం, ఆయన గుర్తొచ్చి ఆయన అడగడం. అంటే ఎమోషన్ మరి నాకు తెలియదు, అది ఆటోమేటిక్గా నాకు వస్తుంది ఒక్కోసారి. సో అది నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ మా అమ్మ కోసం చేసింది అనమాట. అది రియల్గా నాకు ఆ రోజు పర్ఫార్మెన్స్ మధ్యలోనే ఇన్ మిడ్ నాకేంటంటే అమ్మ నాకు కనిపించినట్టు ఆ ఫీలింగ్ కలిగేసింది. సో నేను సగం పర్ఫార్మెన్స్ తర్వాత నేనేం చేసాను నాకే గుర్తులేదు. అంటే అవుట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి నేను ఫీల్ అయిపోయా. నిజంగా నాకు కనిపించిన ఫీలింగ్ కలిగింది ఆ రోజు. అయితే ఇది స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసింది, డి స్టేజ్ మీద. ఓకే. అంటే అంత పెద్దగా అంత క్లోజ్ గా అమ్మని అదే ఫస్ట్ టైం నేను చూడడం. ఫోటోలో చూస్తాం మామూలుగా, పెద్ద స్క్రీన్ మీద ఫోటో నాకు ఆ అమ్మ ఇలా ఫేస్ చూడగానే నాకు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయా. సో ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అవేం లేవు ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏం లేవు. చెప్పారు కదా ఒక మూవీ చేస్తున్నాను, అలా ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారా? మూవీ చేస్తున్నా, అది వచ్చింది చేస్తున్నాను అంతే. అదే అడుగుతున్నా, ఇంకేం వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అని. నో, నాకేంటంటే ఛాన్స్ అనేది ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే చేయగంట, నాకు తగ్గట్టు ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను డెఫినెట్గా. ఇప్పుడు ఒక కంటెంట్, మంచి కంటెంట్, ఇది చిన్న సినిమా అయినా పర్లేదు, హీరోగా నువ్వు చేయాలి, స్టోరీ బాగుంది, అన్నీ బాగున్నాయి, అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు చేయొచ్చేమో. కానీ ప్రెసెంట్కి రెడీ లేరు. ప్రెసెంట్గా రెడీ లేనని కూడా నేను చెప్పను. ఇప్పుడు ఇది ఎలా ఫ్యూచర్ నాకు అనుకోలేదు, రావాలని రాసి పెట్టింది, వచ్చాం చేస్తున్నాం అంతే, నువ్వైనా నేనైనా కూడా అంతే. సో అలాగే నాకు ఏమైనా రాసి పెట్టుంటే అది వస్తే ఖచ్చితంగా నేను చేస్తాను. అలాగని ఏది పడితే చేయను. అది ఇన్ ఫ్యూచర్ కొరియోగ్రాఫర్ కింద ఏమైనా చూడొచ్చా మిమ్మల్ని? తెలియదు, నాకే తెలియదు, అది ఏమి తెలియదు, ప్లానింగ్ లేదు, గో విత్ ఫ్లో. గో విత్ ఫ్లో. ప్రతి ఒక్కరిని తిడతారు ఈ విషయంలో. అరే మనిషి నాకు ఒక ఎయిమ్ ఉండాలి, ఒక టార్గెట్ ఉంటేనే కదా నువ్వు దాన్ని ముందు తీసుకెళ్ళగలవు అది అని అన్నాను. నేనేమన్నానంటే, ఇప్పుడు చాలా మందిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కొంతమంది సడన్ గా చనిపోతారు, కానీ వాళ్ళు సాధించాల్సిన చాలా ఉంది, చేయాలనుకున్నారు, అవలేదు, చనిపోయారు. ఇప్పుడు వాళ్ళు ముందంతా చేసిన దానికి, హార్డ్ వర్క్ చేసిన దానికి ఏం ఫలితం దక్కింది? ఏమైనా దక్కిందా? అంతే, సడన్ గా అది అయిపోయింది, అది రాత అంతే. సో నేను ఏం చేస్తానో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు దేవుడిని నమ్ముతావు పోనీ? నమ్ముతాను. షూర్. నువ్వు నమ్మవా? నేను అడుగుతున్నా ఫస్ట్. నేను నమ్ముతా. దేవుడు ఏది రాస్తే అది జరుగుతుంది, నమ్ముతావా? నమ్ముతా. తలరాత రాసే దేవుడు. సో ఆయన రాసింది జరుగుద్ది, దానికి నువ్వు ప్రిపేర్ అవ్వడం ఎందుకు? అలా అలా ఎలా వదిలేస్తాం? మన వర్క్ మనం చేయాలి, ఆయన ఇచ్చే నీ వర్క్ నువ్వు చేసుకుంటూ పో, అదే నీకు వచ్చింది నువ్వు చేసుకుంటూ పో, అందులో 100% ఇవ్వు. అంతేగాని ఒక ప్లానింగ్ అనేది నేను చేసుకొని దాని తర్వాత నేను సక్సెస్ అవ్వకపోతే అది నేను ఆబ్వియస్గా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఫస్ట్. నువ్వు అన్నట్టు పోనీ ఒక కొరియోగ్రాఫర్ని తీసుకుందాం, ఒక కొరియోగ్రాఫర్ తీసుకుని 6 లక్షలు తీసుకొని నేను కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నాను, డాన్స్ మాస్టర్గా సినిమాల కోసం చేశా. తీసుకున్నాక అనుకున్నట్టు సినిమాలు రాలేదు నాకు. ఇన్ కేస్ రాకపోతే ఫస్ట్ నాకు ఏమవుద్ది? డిప్రెషన్లోకి వెళ్తా. సరే మళ్ళీ స్టార్ట్ చేస్తా, మళ్ళీ రాలేదు, డిప్రెషన్లోకి వెళ్తా. ఒకవేళ వచ్చిందంటే ఐల్ బీ హ్యాపీ. సో ఇందులో 2 కేసులు ఉన్నాయి. కానీ మనకి ఏం చెప్తారు పెద్దవాళ్ళు, ఎన్నిసారి ఫ్లాప్ అయినా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు చెప్తారు, అలాగేం పోయింది, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. డెఫినెట్గా అంతే. ఇప్పుడు చెప్తున్నా కదా, ఒక 50%, ఒక 100%లో 50% సక్సెస్ ఉంటారు, 50% ఫెయిల్యూర్ ఉంటారు. ఒక 50% నీకేం చెప్తారు? నేను చేసా, ఇలా ఇలా జరిగింది, నాకు అయ్యింది, నేను సక్సెస్ అయ్యా, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. కొంతమంది ఏమో నేను చాలా మంది హార్డ్ వర్క్ చేశా కానీ సక్సెస్ అవ్వలేదు, నా లైఫ్ ఇలా అయిపోయింది. ఏమనుకుంటానంటే, ఎవరైతే ట్రై చేస్తున్నానో స్టిల్ సక్సెస్ రాలేదంటారో వాళ్ళు ఇంకాస్త ట్రై చేయాలి అని నేను ఫీల్ అవుతాను. అందుకే చెప్తున్నా, కొంతమంది పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు దేన్నైనా పాజిటివ్ గా తీసుకుంటారు. లైక్ ఇన్ కేసు ఓడిపోయినా కూడా పాజిటివ్ గా తీసుకుంటారు. అలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఐ డోంట్ నో వెదర్ ఐమ్ స్ట్రాంగ్ ఆర్ నాట్. మీరు అలా ఆలోచిస్తారు, నాకు తెలియదు, నేను స్ట్రాంగ్ కాబట్టి డిసిషన్స్ తీసుకోరు, గో విత్ ఫ్లో అన్నట్టు ఉంటున్నారు. రైట్, సూపర్. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, మరి బిగ్ బాస్ కి వెళ్ళాలని ఉందా? ఆఫర్ వచ్చిందా? వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను ఈ పాటికే, బట్ మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు రిజెక్ట్ చేశారా? ఏం జరిగింది అసలు స్టోరీ? నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, బిగ్ బాస్ కి వెళ్ళాలని నాకు ఉండింది. ఓకే, అంటే సీజన్ 5 ఇప్పుడు జరుగుతుంది ఏంటి, సీజన్ 7
సీజన్ 5లో నాకు ఉండింది టు ఫ్రాంక్ వెళ్ళాలని ఉండింది. నాకు అనుకున్నట్టే నాకు కాల్ వచ్చింది, ఎందుకంటే నెక్లెస్ గోల్స్ తర్వాత ఐ గాట్ ఎ కాల్. ఆ ఫేజ్ తర్వాత నాకు కాల్ వచ్చింది. ఓకే, నాకు చాలా బాగా అరే బిగ్ బాస్కి వెళ్ళాలి, ఎందుకంటే అది కూడా వాళ్ళు కూడా ఓపెన్ చెప్పేశాను. నా ఇంట్లో సిచ్యువేషన్స్ కొద్దిగా సెటిల్ అవ్వాలనుకున్నా, నాకు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, మేబీ బిగ్ బాస్కి వెళ్ళి నేను విన్ అయితే ఆ డబ్బులతో నేను వాళ్ళని కొద్దిగా సెట్ చేయొచ్చు. అంటే నేనేంటంటే ఇప్పుడు నా కార్డు కోసం మాస్టర్ కార్డు కొనుక్కోవాలంటే 6 lakhs కడితే నాకు కార్డు వస్తుంది. దానికి కూడా ఎందుకు ఆపానంటే ఐ వాంట్ డూ సంథింగ్ ఫర్ మై ఫ్యామిలీ. వాళ్ళకి ఇల్లు కట్టడం ఏదో కట్టేసి ఇస్తే వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవుతారు, స్ట్రెస్ లేదంటే నా గురించి కానీ దేని గురించి కానీ ఉండడానికి ఒక ఇల్లు ఉంది అని చెప్పి ఒక ఫీలింగ్ ఉంటారు చెప్పేసి సరే నా 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 ప్రొఫెషన్ గురించి పక్కన పెట్టేశాను నేను. ఓకే, వెదర్ ఐఎమ్ సక్సెస్ ఆర్ నాట్, ఉన్నంత వరకు వాళ్ళు హ్యాపీ ఎలా ఉండాలి ఇది ఆలోచించేవాడిని, అదే ఆలోచించా. కానీ దాన్ని నేను సక్సెస్ చేయాలంటే ఆబ్వియస్గా నాకు బిగ్ బాస్ ఒక మంచి ప్లాట్ఫామ్ అవుద్ది. సో ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ మనీ, గుడ్ అమౌంట్, ఐ విల్ డూ సంథింగ్ ఫర్ ఫ్యామిలీ అనుకున్నా. నేను ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పేసా ఓపెన్గా, ఇఫ్ ఐఎమ్ కమింగ్ ఐ వాంట్ టు షో సంథింగ్ టు మై ఫ్యామిలీ. మా సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అవ్వాలి, వాళ్ళు ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు. మా బాబాయ్ కోసం చెప్పేసా, మా బాబాయ్ కొద్దిగా ఇది అవ్వాలంటే ఎంతో కొంత నేను కూడా హెల్ప్ చేయాలి, ఎంత చేసినా కూడా ఎంతో కొంత ఉండాలి కాబట్టి. సో ఫినాన్షియల్ నేను ఫిట్ అవ్వాలంటే బిగ్ బాస్ ఈజ్ ద రైట్ ప్లేస్ అనుకున్నాను నేను ట్రై చేశాను. ఇంటర్వ్యూ కూడా అదే చెప్పా. దాని తర్వాత నాకు రాలే బిగ్ బాస్ 5 నుంచి తర్వాత మళ్ళీ నాకు కాల్ రాలేదు. ఇంటర్వ్యూ అయిన తర్వాత నాకు కాల్ రాలేదు. దే కాల్ మీ, నేనే అడిగా ఫస్ట్, సార్ ఏమైందని చెప్తే నో ఈసారి అవ్వలేదు సారీ అని చెప్పారు, ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేద్దాం అన్నారు. ఓకే అని చెప్పేసి ఇంకా దాని గురించి ఇంకా ఐఎమ్ నాట్ సో ఫోకస్డ్ అని ఇంకా దాని గురించి అవ్వలేదు. నేను చెప్పాను, ఇందాక చెప్పా కదా, ఒకవేళ అనుకుంది అవ్వకపోతే చాలా ఫీల్ అవుతాను అనేసి నేను ఫీల్ అయింది ఫస్ట్ బిగ్ బాస్ గురించి. అంటే ఇట్స్ నాట్ దట్ ఫ్యూచర్ మేబీ నెక్స్ట్ సీజన్స్ కి వస్తే దట్ ఐ డోంట్ నో. ఇప్పుడు వచ్చినా రాకపోయినా నాకు సంబంధం లేదు. ఓకే వస్తే ఓకే వెళ్తానేమో, రాకపోతే ఏమో నాకు తెలియదు. బట్ ఏంటంటే దాని గురించి ఆలోచన పక్కన పెట్టేసా, అనుకున్నప్పుడు రాలేదు, ఫీల్ అయ్యా అంతే, అంతమించి ఇంక లేదు. సూపర్. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ అనిల్ గురించి మాట్లాడుకున్నాం. ఫైనల్ మాకు ఒక నెంబర్ గేమ్ రౌండ్ ఉంది. 1 to 9 నెంబర్స్ చూపిస్తాం, మీరు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి, 3 times సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో 1 to 9 అందులో ఏం వస్తే అది నువ్వు చేసి చూపించాలి నాకు. ఇప్పుడు చేసి చూపించాలా? ఓకే, రెడీ? నెంబర్ సెలెక్ట్ చేసుకో, ఏ నెంబర్ కావాలో. మీ ఫేవరెట్ నెంబర్ ఏంటి అసలు? తెలియదు అసలు ఫేవరెట్ నెంబర్ అంటే ఏంటి? ఫిక్స్ అయితే కదా భిన్నంగా ఆన్సర్ ఇవ్వాలి అని. ఫేవరెట్ నెంబర్ అంటే ఏంటి? నీకు ఇష్టమైన నెంబర్. అది ఇష్టమైన నెంబర్ అంటే ఎలా సెట్ చేసుకుంటుంది నేను ఇష్టమైన నెంబర్ అని? అంటే ఆ నెంబర్ మీద నీకు ఏదైనా జరిగితే బాగా అట్లా అని కాదు, ఒకళ్ళు ఫిగర్ చూసి ఐ మీన్ ఆ షేప్ చూసి ఇష్టపడతారు. ఏ షేప్? ఎవరిది? 3 ఉంది, 4 ఉంది, అలా ఇష్టపడతారు. ఏంటి ఆ షేప్ కూడా ఫేవరెట్ అంటారా? ఉంటారు. నాకు ఇష్టం. అవును కాదు మిమ్మల్ని అంటే నిజం అది? అవును, నాకు 5 ఇష్టం. ఆ షేప్. నీకు ఏ ఫిగర్ ఇచ్చింది? నీకు ఏ ఫిగర్ నచ్చింది? 5 ఇష్టం నాకు. మీకు ఇలాగేనా మీరు కూడా? సరే నా బర్త్ డేట్కి పోదాం ఒకసారి చూద్దాం. ఓకే, అది ఈ రోజు నాకు అర్థమైపోద్ది నా ఫేవరెట్ ఏంటి అనేది. ఓకే డన్. ఏంటి? 4. వియర్డ్ హ్యాబిట్ అంటే మీకు మాత్రమే ఉండి పక్కన వాళ్ళు ఎవ్వరికి ఉండదు, అదేంటి ఆ వియర్డ్ హ్యాబిట్ ఏంటి? ఎలా చెప్తారు? ఏం చెప్పాలి? ఓన్లీ పండుగ మాత్రమే ఉంటుంది, వేరే వాళ్ళకి ఎవరికి ఆ హ్యాబిట్ ఉండదు. వియర్డ్ అంటున్నావు కాబట్టి అంత వియర్డ్గా నేను ఏం చేశాను అబ్బా, ఇప్పుడు దాకా స్ట్రైక్ అవ్వట్లేదు అబ్బా నాకు నిజంగానే. అన్ని ఉన్నాయి, అన్నిట్లోంచి ఒకటి రావట్లేదు బయటికి. ఎప్పుడు చేసేది ఏంటి? సరే ఇంత వియర్డ్ అంటే నేను చేసిన వియర్డ్ నీకు చెప్తా. ఇప్పుడు నా బైక్ మీద వెళ్ళినా కూడా, ఒకవేళ ఇన్ కేస్ నేను కార్లో వెళ్ళినా కూడా, ఒకవేళ ఇప్పుడు కార్ నాకు చూస్తే చాలా డస్టీగా ఉంటుంది, చాలా టిప్ టాప్గా తయారవుతా కదా నేను, ఇలా రెడీ అయ్యాను కదా, ఇప్పుడు సడన్గా వచ్చాను కాబట్టి వచ్చాను. ఇన్ కేస్ నేను ఏం చేస్తానంటే ఇంటి దగ్గర బాగా నీట్గా వాచ్మెన్ చెప్తా గేట్ ఓపెన్ చేయండి, టిప్ టాప్గా ఎక్కుతా. ఎక్కి మొత్తం క్రాస్ అయిన తర్వాత అందరూ నా కార్ని ఎలా చూస్తారని చూస్తా. ఫస్ట్ ఏదో ఒక సందులోకి వెళ్తా, వెళ్ళి ఫస్ట్ క్లాత్ తీసుకొని నేనే తుడిచేసుకుంటాను నా కార్ ఫుల్గా, తుడిచేసి అక్కడ డస్ట్ చేసేసి పెట్టేసి, ఇక్కడ బయటకు వచ్చినప్పుడు చూడు డోర్ ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా స్టైల్ దిగుతుంటాను అన్నమాట. నా కార్ చాలా నీట్గా ఉంది కదా, నేను క్లీన్ చేసినట్టు ఎవరు తెలియదు. అంటే నేను ట్రావెల్ టైంలో మొత్తం దాన్ని క్లీన్ చేస్తాను అన్నమాట నీట్గా. ఎవరినో వాటర్ అడిగి ఏదో చేస్తాను నేను ఖచ్చితంగా ఇలాంటివి. అంటే అది వియర్డ్ హ్యాబిట్. నాకు తెలిసిన వియర్డ్ అంతే, అంతమించి ఇంకేం చేయలేదు నేను. సరే అయితే నెక్స్ట్ నెంబర్. ఇది నా లక్కీ నెంబర్ అయితే కాదు. 4 కాదు, నాకు అర్థమైంది కాదు. ఇంకొక నెంబర్
నీ లెక్క నెంబర్ 5 ఉన్నావు కదా, Hmm. ఒకసారి 5కి పోదాం. ఏమో మ్యాచ్ అయితే ఓకే 5. 5. దేని గురించి పండు ఎక్కువ భయపడతాడు? ఎక్కువ ఫియర్ కాదు, బిగ్గెస్ట్ ఫియర్. అంటే ఇట్స్ అబౌట్ మీ అనమాట. చెప్పు. అమ్మాయి ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యామనుకో, చూసావా నా నోట్లో చేసింది. ఓకే చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు జనరల్గా నీకు మామూలు కలిసాం, ఓకే హాయ్, ఇంకొద్ది క్లోజ్ అయ్యాం, వెంటనే బయటకు వెళ్ళంటే ఎట్లా అర్థం కాదు. నిజంగా అమ్మాయిని ఇప్పుడు మామూలుగా మనం ఎలా ప్రపోజ్ చేయాలి అని భయపడుతూ ఉంటా, మాట్లాడాలని భయపడుతూ ఉంటా, ఏదైనా ఒకసారి కాఫీ ఆడాలని భయపడతా. అసలు నువ్వు ఇందాక చేసిన వాటికి దీనికి సంబంధం ఉందా? ముద్దు అడిగేస్తున్నావు, అక్కడ కూర్చుంటావు, ఇక్కడ కూర్చో అంటున్నావు. అది నువ్వు ఇప్పుడు నీతో వచ్చేసి నాకు భయం అని నేను చెప్పింది అమ్మాయిల గురించి. మండుతున్నట్టుంది. నిజంగా నీకు అలా కనిపించట్లేదు. నేను మరి ఎందుకు వచ్చి ముద్దు అడిగావు నువ్వు? నువ్వేందా అంటే అమ్మాయి? నేను అబ్బాయి అనుకుంటున్నావు, నువ్వు ఎందుకు వచ్చి నన్ను అడిగావు? షోరా పక్కనా? ఇందాక వరకు ఓకేనా, పర్లేదా? చెప్పేది ఫస్ట్ విను. చెప్పు. ఇప్పుడు నీ కాన్ఫిడెన్స్ నీకు పెరిగింది కదా, నాకు అది కావాలి. అప్పు. బిగ్గెస్ట్ ఫియర్ అయితే టు ఫ్రాంక్ చెప్పాలంటే మా ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటా. ఓకే. అంటే వాళ్ళని, అంటే ఇప్పుడు దాకా మా బాబాయ్ చూసుకున్నారు ఫ్యామిలీని, ఇక పైన నేను ఎంతవరకు చూసుకుంటా నాకు తెలియదు. ఉన్నంత వరకే చూసుకోగలనా లేదని భయం. అంటే వాళ్ళు హ్యాపీగా నన్ను వెనకాల నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఓకేనా, ఇన్ జనరల్. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో మనల్ని ఏదో విధంగా ఇది ఉంటాయి, కానీ సో ఫ్యామిలీని చూసుకోగలను లేదని భయం ఎప్పటికీ ఉంటుంది నాకు. ఓన్లీ అబౌట్ మై ఫ్యామిలీ. నా గురించి నాకేం అంత ఇచ్చేయలేదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ లైట్ తీసుకుంటా కాబట్టి. ఓకే. సో ఫ్యామిలీ అంటే కొంచెం వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేది ఎప్పుడెప్పుడో వస్తుంటుంది బ్రెయిన్. చూసా 5 లో ఎంత డెప్త్ ఉందో, అందుకే 5 నాలో కూడా అంతే డెప్త్ ఉంది, నువ్వు అర్థం చేసుకోవట్లేదురా నువ్వు. ఒకసారి ఆలోచించు, చూద్దాం లాస్ట్ అయిపోయి. గో ఫర్ నెంబర్ 9. నెంబర్ 9. సింగింగ్. బా చెయ్, ఇది నా లక్కీ నెంబర్ కాదు. కానీ నువ్వు పాడాల్సిందే. పాడు పాడు గజాల పాడు. ఏం పాడుతున్నాయి, నాకు పాటలు రావయ్యా ఫస్ట్. నిజంగా లిరిక్స్ గుర్తుండు నాకు. వెతికి మరీ పట్టుకున్నారు, అన్ని చెక్ చేసి 9 అన్నావు కదా. సరిపో, నాకు ఒక ఆప్షన్ ఇంకోటి మార్చుకుంటాను. లేదు ప్లీజ్, మాకు అది లక్కీ నెంబర్ కానీ తెలుసు. ఒక్క ఛాన్స్ ఇవ్వు. అందరూ ఎస్కేప్ అయిపోతున్నారు. ఇది సరే, నువ్వు నాకు కిస్ ఏం ఇవ్వసం లేదు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను ఎవరు ఇస్తారని చెప్పలేదు, నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వు. నేను మంచిదాన్ని కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను. ఎస్. ఏ నెంబర్ సెలెక్ట్? ఎందుకంటే లక్కీ నెంబర్ అనేది డిసైడ్ అయిపోతాను ఇప్పుడు. బ్రహ్మ, నువ్వు ఒక్క నెంబర్ చెప్పు. నేను చెప్పాగా 5. ఇక్కడ ఉన్న అందరితో నేను డిసైడ్ అయిపోతాను ఈరోజు నా లక్కీ నెంబర్ ఏంటనేది. ఉన్న నేను సెలెక్ట్ చేసుకున్న నెంబర్ పక్కన పెడితే, ఎంత నువ్వు ఫ్లర్ట్ చేసినా, ఎంత పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, ఎప్పుడు పండు నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలని నేను కోరుకుంటాను కాబట్టి యూ క్యాన్ టేక్ 1. ఒకసారి 1 అయితే చూద్దామండి. రూమర్ అదే చెప్పు. నీ గురించి నువ్వు విన్న పెద్ద వర్స్ట్ రూమర్ ఒకటి, మంచి రూమర్ ఒకటి. నేను ఏ అమ్మాయిని చూసిన అమ్మాయితో నాకు ఏదో ఉందనుకుంటారబ్బా, అదే పెద్ద వరస్ట్ రూమర్ అది. సరే అయితే నువ్వు ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నావు నీ గురించే. ఎట్లా, ఏంటి, ఏం స్ప్రెడ్ చేస్తావు? ఈ రోజు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు బ్రహ్మరాంబిక పండు చేయి కలిసినప్పుడు కరెంట్ పోయింది. ఆ తర్వాత ఏం జరిగింది ఎవరికి తెలియదు, వాళ్ళు కనిపించలేదు కాసేపు. కాదు, నీ మీద రూమర్ అన్నా, నువ్వు మధ్యలో నల్లాగేంటి? ఏంటి నా ఒక్క మీద రూమర్ వేసుకుంటే అయిపోద్ది ఏంటి? నా పక్కన ఎవరు ఉంటేనే కదా రూమర్ చేస్తావు, అలా బుక్ చేసేస్తావు పక్కన. కానీ బాగుంటది, మనం చేయి కలుపుకోగానే కరెంట్ పోయింది. మరి కరెంట్ ఎప్పుడు వచ్చింది? చీకట్లో ఏం జరిగింది అని నువ్వు పోస్ట్ పెడితే ఇంకేముందరా, ఇద్దరికి ఏదో అయిపోయి ఉంటది, జనాలు అనుకుంటారు కదా, అది రూమరు. ఇది షో, కొంచెం జనాలు చూస్తారు, జనాలు చూడడానికి చెప్పాను రూమరు. చెప్తా అలాంటి మనం చెప్పపోయినా అలా తీసుకుంటారు కదా అది. ఆ ట్యాగ్ ఒకటి పెట్టమని తమ్ముళ్ళు అంతే, ట్యాగ్స్ పెట్టాలి. సో ఇంతమందితో చేసావు, చాలా మంది. ఏయ్, కంప్లీట్ చేయి సెంటెన్స్. వర్క్ చేసావని చెప్పు. ఎంతమందితో చేసావంట చెప్పు. ఓకే, సన్నీ లియోన్తో వర్క్ చేసావా? యా, రీసెంట్లీ ఐ టోల్డ్ యు నా, షీ టోల్డ్ మీ క్యూట్. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా ఫీల్ అయ్యావు? మామూలుగానే యావరేజ్ అమ్మాయి వస్తేనే నువ్వు ఆగవు, అలాంటిది ఏంటి యావరేజ్ అమ్మాయిలు పడేలా కనిపిస్తున్నా నేను ఏమన్నా? కాదా, ఆ డౌన్ ఉన్నా పర్లేదు, అమ్మాయి అయితే చాలు. ఓకే, అమ్మాయి అయితే చాలు. చెప్పు, ఆమెతో ఏంటి అసలు, ఏం జరిగింది ఆ షోలో, ఏం జరిగింది? ఆవిడ జనరల్గా బాయ్స్కి
సన్నీ లియోన్ గారు అంటే ప్రతి ఒక్కరు క్రష్ ఉంటుంది. కానీ ఆ రోజు నేను ఆవిడ దగ్గర నుంచి చూసినప్పుడు నాకు దేవతలాగా అనిపించింది. ఎందుకో షీఈ్ రియల్లీ క్యూట్. అండ్ అంటే తను ఏంటి, మనం ఇప్పుడు మనకైనా కొద్దిగా టెక్ ఉంటుంది, ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అంతసేపు కూర్చోవాలని చెప్పేసి. ఆవిడ కాదు, వచ్చిన షూట్లో ఆవిడ వర్క్ ఏంటో తెలుసుకున్నాక ప్రతి దాంట్లో టాస్క్ ఇన్వాల్వ్ అయింది. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ప్రతి ఒక్క చిన్న ఆర్టిస్ట్తో బాగా మింగిల్ అయింది. అండ్ అక్కడికి వచ్చిన విలేజర్స్తో బాగా మింగిల్ అయింది. అసలు ఆవిడ ఒక సెలబ్రిటీ అనే ఫీలింగ్ కూడా లేదు ఆవిడకి. అందరితో చాలా బాగా మింగిల్ అయిపోయింది ఆవిడ. నిజంగా ఆవిడ లాంటి వ్యక్తిని మళ్ళీ నేను చూస్తాం లేదు నాకు అనిపించింది. నిజంగా ఆవిడ మీద నెగిటివిటీ ఉండొచ్చు అబ్బా కొంతమందికి ఒకప్పుడు. ఇప్పుడు ఆవిడ చేసే పనులు, ఆవిడ ఉండే విధానం దగ్గర నుంచి చూస్తే గానీ ఆవిడ గురించి ఎవరు జడ్జ్ చేయలేరు. సో షీఈ్ వెరీ స్వీట్ అండ్ ఐ రియలీ లవ్ హర్ ఫర్ హర్ నేచర్. నిజంగా సూపర్. సో ఓకే, నీ ఆపోజిట్ లో కూర్చున్న ఒక గొప్ప యాంకర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? బాబు భలే యాంకర్ ఉంటది, అందమైన యాంకర్, సూపరు. మీరు ఎలా అంటే అలాగా అనుకుంటాను. నాకు అదే చెప్పారు, చాలా హ్యాండ్సమ్ బాయ్ వస్తున్నాడు ఇప్పుడు, నువ్వు ఇంటర్వ్యూ నేను నిల్చుంటే చాలరా, ప్రతి ఒక్కరు హ్యాండ్సమ్ అంటారు. పోజిస్తే చాలు తెలుసా. ఒకసారి నువ్వు నిల్చో. ఎలా ఉన్నావు తెలుసా? ఇందాక ఫస్ట్ ఫోటోలో నీ వెనకాల ఒక చెట్టు ఉంది కదా, అట్లా ఉన్నావు. ఒక్కసారి షో పేరు చెప్పాలి, ఏమంటారు చూద్దాం. లైక్, షేర్, కామెంట్. ఆంటీ అన్నాడు ఆయన. 20 సంవత్సరాలు నాకు ఇంకా ఆంటీ అంటే ఎవరైనా అసలు 20 సంవత్సరాలు నేను ఆంటీ అంటున్నారంటే ఏంటి ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నేను అంకుల్ అనలేదనా? నన్ను అంకుల్ అనకపోయినా పర్లేదు, నిన్న ఆంటీ ఆంటీని చెయ్యడి కానీ ముద్దు పెట్టమని నేను దాని ఫీల్ అవుతున్నా. నాకు వెరీ సిన్సియర్ ఆన్సర్ రావాలి. భ్రమరాంబిక గురించి నువ్వేమనుకుంటున్నావు? తనతో యాక్ట్ చేసావు, షోస్ చేసావు, మంచి ఫ్రెండ్ అని మాకు తెలుసు. సో ఏమనుకుంటున్నావు? ఏమనుకోవట్లేదు. జీవితం నాదే తప్పు నిన్ను అడగడం. సీరియస్ గా చెప్పాను, సీరియస్ చెప్తున్నాను. ఏమనుకోవట్లేదు. అసలు ఎందుకు ఈ షోకి పిలిచారని అడుగుతున్నాను. నన్ను ఎందుకు పిలిచారు? యాక్చువల్ మేము అదే డౌట్. పేరు చెప్పింటే వచ్చేటోని కాదు కదా. నువ్వెందుకు వచ్చావు? గెస్ట్ ని గెస్ట్ లా చూడు ప్లీజ్. సరే నువ్వైతే చెప్పవు. ఏం చెప్పాలి? నువ్వైతే చెప్పవు. నా మీద ఉన్న ఒపీనియన్ చెప్పవు నువ్వు. నీ మీద ఒపీనియనా? యు మీన్ ఒపీనియన్? షో అంతా చేసి ఇంత డ్రామా చేసి. సరే ఫీల్ అవుతావు కాబట్టి చెప్తున్నాను. అవసరం లేదులే అంత వద్దా? వద్దు, నేను ఇంక మంచిగా చెప్దాం అనుకున్నా. వద్దులే అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి నన్ను బతిమాలకు, అప్పుడు నేను ఊ కొడతా. సరే ఒక ముద్దు పెట్టి నేను ఊ కొడతా. ఓకే సరే చెప్పాలి కదా ముందే. నేను వస్తాను. నువ్వు వస్తావు, ఒక నిమిషం ఉండు. కమాన్ నువ్వు కూడా రా. నేను రావాలా? ఎవరో తెలుసు నిన్ను అడిగావు కదా. బ్రహ్మ ఏది నీకు కావాలంటే 100 సార్లు ఇస్తాను చెయ్యి, కానీ ఒకసారి పెట్టు. సరే దీనికి ఒక ప్రాసెస్ ఉంటది. ప్రాసెస్? ఎస్. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఎందుకు డైరెక్ట్ గా ప్రాసెస్ ఫాలో అవ్వాలి. స్ట్రైట్ గా ఉండి ఇట్లా. ఓకే ఓకే గైస్, నీ హ్యాండ్ ఇవి, రైట్ ఇవ్వు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏంటి నువ్వు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? సరే చూసారుగా ఈ రోజు ఎపిసోడ్ ఎంత బాగా జరిగిందో, ఎంత మనకి ఫన్ ఇచ్చాడో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పండు. మళ్ళీ ఎప్పుడు నా ఎపిసోడ్ చూస్తూ ఉండు. నీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి, వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బ్రహ్మ నీ గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నా, ప్లీజ్ చెప్పు. ఇక్కడికి వస్తే నేను చెప్తాను. నన్ను ఎన్ని క్వశ్చన్ అడిగావు కదా, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు. అసలు నిన్ను యాంకర్కి ఎవరు పిలిచారు ఇక్కడికి? వచ్చే దగ్గర నుంచి నీకు ఇదే క్వశ్చన్. సరే ఫీల్ అయినట్టుంది. సరే ఇవన్నీ కాదు. ఓకే ఓకే నిజంగా చెప్పాలి, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు దాకా సరదా అయింది కాబట్టి ఇప్పుడు సిరి చెప్తున్నాను. అండ్ ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఇంతటితో కాదు, ఇంకా మంచి పెద్ద యాంకర్ అయిపోవాలని కోరుకుంటూ, అండ్ మనిద్దరం కూడా ఏదో ఒక రోజు యాంకర్ అవ్వాలని కోరుకుంటూ, అంటే ఇద్దరం కలిసి యాంకర్ అవ్వాలని కోరుకుంటూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యా ఒక్కసారి ఇచ్చేవచ్చు కదా. లాస్ట్ లింక్ చెప్పుకొని వెళ్తాను. పో ఇంకా. బ్రహ్మ ప్లీజ్. బ్రహ్మ ఏంటి ప్లీజ్? అది పడిపోతుంది, అది పెట్టండి బాబు. థ్యాంక్ యూ బ్రహ్మ, థ్యాంక్ యూ. సో చూసారుగా ఎపిసోడ్ ఎంత ఫన్నీగా జరిగిపోయిందో. మా పండు వచ్చి చాలా ఫన్ ఇచ్చాడు. సో అలానే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకొక సోషల్ మీడియా స్టార్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.